ఒకవైపున తెలుగుదేశం పార్టీ జనసేన కలిసే ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ జనసేన కలిసి ఉన్నా సరే జనసేన బీజేపీని పక్కన పెట్టి మరి తెలుగుదేశంతో కలిసి వెళ్ళడానికి ముందుకొచ్చింది. అదేంటి అంటే రాష్ట్రంలో జగన్ గద్దెదించడానికి, అట్లాగే షణ్ముఖ వ్యూహం అమలు చేయడానికి, రాష్ట్ర ప్రజల బాగు కోసమని చెప్పింది. సరే, అంతగా బీజేపీ లాంటి ఒక జాతీయ పక్షంతో మిత్రత్వంలో ఉండి మరి తన వెంట వచ్చినటువంటి జనసేనకి గౌరవం ఇవ్వాలి కదా, సముచితమైనటువంటి గౌరవం. సరే, సీట్లకు సంబంధించి ఈరోజు వరకు ఏం తేలిందో తెలియదు. ఓ పక్కన మేము కూర్చుని మాట్లాడుకుంటున్నామని చెప్తూ రోజు ఆంధ్రజ్యోతిలో మాత్రం ఒక్కొక్క జిల్లా లిస్ట్ వేస్తూ అందులో జనసేనకు 2, 3 పడేస్తున్నటువంటి తరహాలో చూపెడుతున్నారు. ఇది ఒక ఆస్పెక్ట్. రెండవది, బాబు గ్యారంటీ, బాబు షూరిటీ పేరుతో సూపర్ 6 పథకాలని ప్రవేశపెట్టిన వాటిని అయ్యే ప్రచారం చేస్తున్న రాకదలరా కానీ ఇప్పుడు జనసేన కార్యకర్తలతో కూడిన సమావేశాలలో ప్రచారం చేసుకొస్తున్నది తెలుగుదేశం పార్టీ వాళ్ళవే పథకాలు. ఈ షణ్ముఖ వ్యూహం లేదు, అట్లాగే జనసేనకు సంబంధించింది లేదు. ఆ మధ్యన ఏదో ఇద్దరు కలిపి ఒక దాన్ని ఏది మేనిఫెస్టో కమిటీ వేశామని చెప్పారు. ఆ కమిటీ ఎప్పుడు మీటింగ్ అయిందో తెలియదు, ఎప్పుడు కూర్చుందో తెలియదు, ఏం తేల్చిందో తెలియదు. జనసేనది కూడా కలిపేసి కొత్త మేనిఫెస్టో రిలీజ్ చేస్తాం, ఉమ్మడి మేనిఫెస్టో అని ప్రకటించారు. అది జరగలేదు. ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేస్తున్నాయి, పని ఇట్లా ఉంది. ఇది జనసేనకు ప్రయోజనమా నష్టమా, మరి అది ఆలోచిస్తుందా లేదా ఆ పార్టీ అన్నది తేలాల్సి ఉంది.